వారిని కూడా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడి గత వారమంతా కూడా ప్రభు సన్నిధిలో దేవుడి యొక్క కృపను మన మీద అనుగ్రహింపజేస్తూ మరొక ఆరాధన దినాన్ని మరొక పునరుత్థాన దినాన్న దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఉండే భాగ్యమును ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించిన విధానంకే దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. సో 128వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. 128వ కీర్తన భాగము యాత్ర కీర్తనగా ఇది మనకి దేవుడు దీన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. సర్వసాధారణంగా ఈ యొక్క 128వ కీర్తన భాగము సండే స్కూల్ పిల్లలకైతే ఇది కంఠత వాక్యమే కదా. ఇంచుమించు అనేక మన యొక్క చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క 128వ కీర్తన భాగాన్ని మనము ఎక్కువసార్లు వింటున్న ఈ కీర్తన భాగం చాలాసార్లు చదువుంటాం, కానీ అందులో ఉన్న లోతు, అందులో ఉన్న దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క చిత్తము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామేమో. దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. యాత్ర కీర్తన, సొలొమోను రాసిన యాత్ర కీర్తనలు ఇంచుమించు 15 ఉన్నాయి ఇక్కడ. 120వ కీర్తన మొదలుకొని ఈ యాత్ర కీర్తనలు ఇజ్రాయేలీలు, యూదులు బబులోను బానిసత్వంలో నుంచి వాళ్ళు విడుదలైన తర్వాత వాళ్ళ యొక్క స్వదేశానికి తిరిగి ప్రయాణమైనప్పుడు ఈ కీర్తన పాడుకున్నారు. అనేక మార్లు వాళ్ళ ప్రయాణాల్లో ఈ కీర్తనను వాళ్ళు ధ్యానం చేశారు, పాడుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రతి సంవత్సరము కూడా యెరూషలేముకు పస్కా పండుగ నిమిత్తము వాళ్ళు వెళ్తూ వస్తున్నప్పుడు కూడా కుటుంబంతో పాటు వాళ్ళు దేవుని యొక్క యెరూషలేము మందిరానికి వాళ్ళు వెళ్ళడము, ఆ విధంగా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, కీర్తించినట్లుగా ఈ భాగం మనకు సెలవిస్తున్నది. ఈ భాగంలో మనకి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్న విషయాలు ఏంటంటే, కుటుంబ వ్యవస్థను గూర్చి, ఒక కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, ఈ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, ఈ కుటుంబము వర్ధిల్లాలంటే ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని దేవుడు ఈ యొక్క కీర్తన ద్వారా ప్రపంచ మానవాళికి, ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి దేవుడు ఈ యొక్క కీర్తన భాగాన్ని తెలియపరుస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యొక్క వాక్యము మనం చూసినప్పుడు చాలా విషయాల్లో ఎవరు ధన్యులు, ఎవరు ధన్యజీవులు అని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ధన్యులు అంటే ఏంటి? ఆశీర్వదింపబడిన వారు. ధన్యత అంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఈ లోకంలో జీవిస్తున్న వారి యొక్క జీవితాలను గురించి ఆలోచించినప్పుడు అందరి యొక్క జీవితాలు ధన్యకరమైన జీవితం అని చెప్పట్లేదు దేవుడు. అందరూ ఆశీర్వదింపబడిన వారని చెప్పట్లేదు దేవుడు. అందరూ దేవుని వలన వర్ధిల్లుతున్నారని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. కానీ ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క జీవితమే ధన్యకరమైన జీవితము, వాళ్ళు మాత్రమే ఆశీర్వదింపబడిన వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మొదటి కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ ఒక భాగం మనకు కనిపిస్తున్నది. ఏం కనిపిస్తున్నది?
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరని దేవుని వాక్యము ధన్యుడని సెలవిస్తున్నది అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటని ఎవరైతే వింటారో, ఎవరైతే జ్ఞానం చేస్తారో, ఎవరైతే దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితం ఏమంటుందంటే ధన్యకరము, అంటే ఆశీర్వాదకరము అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. ఇలా ఆశీర్వాదం పొందిన వాడి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే, నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై, నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరి యొక్క జీవితము నీటి కాలు ఎవరు నాటబడిన ఫలించు చెట్టు వలె ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యము ప్రకారము ఏ వ్యక్తి జీవితం అయితే నడిపించబడతాదో, కొనసాగించబడతాదో, ఆ వ్యక్తి యొక్క జీవితము నీటి కాలు ఎవరు నాటబడిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. ఇంకో మాట అంటున్నాడు అక్కడ, అతడు చేయునుదంతయు సఫలమగును. అతడు చేయునుదంతయు సఫలమగును. దేవుని యొక్క భయము కదా, యెహోవా యందు భయము లేకపోతే మనం ఆయన త్రోవల యందు నడవగలమా? ఆయన మాటల ప్రకారం జీవించగలమా? చెప్పండి. దేవుడు అంటే భయం లేనప్పుడు, దేవుని యొక్క భయము మానవుడికి లేకపోతే దేవుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడతామా? దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతామా? కదా. రోడ్డు మీద ఎవరైనా తిరిగేయచ్చు, ఎవరైనా కారు నడిపేయచ్చు, ఎవరైనా బండి డ్రైవ్ చేయొచ్చు అని చెప్పారనుకో, డ్రైవ్ చేసినా నో ప్రాబ్లం. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే బండి నడపడానికి, కారు నడపడానికి లేదు అని ఉంది. అలా ఉండినప్పుడు నీవు లైసెన్స్ లేకుండా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పోలీసోడు నీ ముందు కనిపిస్తున్నాడు, బండ్లు ఆపుతున్నాడు, నీ దగ్గర లైసెన్స్ లేదు. నీకు దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి నీవు ముందుకు వెళ్ళడానికి భయపడతావు. నీకు ఆ యొక్క కారు సంబంధించింది కానీ, ఆ వెహికల్ సంబంధించిన కానీ పేపర్స్ లేనప్పుడు, నీకు అల్లంత దూరాన్న పోలీస్ కనిపించినప్పుడు ముందుకు వెళ్ళడానికి ఏ వ్యక్తి కూడా ధైర్యం చేయడు. ఎందుకంటే కంపల్సరీ ఏం కావాలి, అతడికి లైసెన్స్ కావాలి. లైసెన్స్ లేకపోతే రోడ్డు మీద వెళ్ళడానికి అర్హత లేదని ప్రభుత్వము నిబంధనలు పెట్టింది. ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్పారు, అయినా కూడా ఇతడి దగ్గర లైసెన్స్ లేదు, లైసెన్స్ లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యక్తి అల్లంత దూరాన్ని కనబడి ఆ పోలీస్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వెళ్తే గనక, దొరికిపోతే గనక నేను శిక్షకు లేదా ఫైన్కి నేను పాత్రుడిని అయిపోతాను కదా. అంటే దేవుడు ఒక నిబంధన చెప్పినప్పుడు, లేదా ఒక ప్రభుత్వము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని నియమాలు మనకు పెట్టినప్పుడు, ఆ నియమాన్ని కనుక మనం తప్పితే మనం ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానము ఫేస్ చేయవలసింది కదా. ఉదాహరణకి మనం మాట్లాడుకున్నాం, ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే నీవు ప్రయాణం చేస్తే కనుక నువ్వు పట్టుబడితే తప్పనిసరిగా ఆ యొక్క శిక్షకు నువ్వు బాధ్యుడు అవ్వాల్సిందే కదా. అట్లాగే ప్రతి మానవుడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని నిబంధనలు పెట్టాడు దేవుడు. దాన్ని కనుక నీవు నిష్క్రమిస్తే, దాన్ని కనుక నీవు చేయకుండా ఉంటే కనుక ఏదో ఒక రోజున దేవుని నుండి నువ్వు ఏదో దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు గనక భయము భక్తి లేకపోతే నా త్రోవలందు మీరు నడవలేరు. ప్రభుత్వము లేదా అధికారులు చెప్పిన మాట అంటే మనకు భయం లేనప్పుడు మనము లైసెన్స్ లేకుండానే ప్రయాణం చేస్తాం కదా.
అలా లైసెన్స్ లేకుండా ప్రయాణం చేసినవాడు సమాధానంతో, సంతోషంతో, ఏ భయం లేకుండా ప్రయాణం చేయగలుగుతాడా? ప్రతి క్షణము, ప్రతి అడుగులో ఎప్పుడో దొరికిపోతే నాకు ఎంత ఇబ్బంది కలుగుతుందని భయపడుతూనే ప్రయాణము కొనసాగిస్తాడు. అలా భయపడుతూ ప్రయాణం చేస్తున్నాడంటే అతడు ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ధన్యకరంగా తన ప్రయాణం సాగుతుందా? కదా, ధన్యకరంగా తన ప్రయాణం కొనసాగట్లేదు. సో మానవ యొక్క జీవితం గూర్చి మనం ఆలోచించినప్పుడు కూడా దేవుడు ఈ నియమ నిబంధనలు పెట్టాడు. బయట వారి గూర్చి మనం పక్కన పెడదాం. క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని యొక్క బిడ్డగా మనం బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు మనకి నియమ నిబంధనలు పెట్టాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఇక్కడ భర్త అంటే కుటుంబ యజమానుడు కనిపిస్తున్నాడు, కుటుంబానికి యజమానుడు. రెండవది భార్య కనిపిస్తుంది, మూడవది పిల్లలు కనిపిస్తున్నారు. భర్త కుటుంబానికి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబ నాయకుడు, ఆ కుటుంబ యజమానుడు గనక సరిగ్గా లేకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, భార్య భయభక్తులు కలిగి ఉండలేదు. తల్లిదండ్రులు ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతే పిల్లలు ఆటోమేటిక్గా దేవుడు అంటే భయము, భక్తి ఉండదు. తండ్రి కుటుంబ యజమానుడు భయంతో ఉన్నప్పుడు భార్య దేవుని యందు భయం కలిగి ఉంటుంది. వాళ్ళిద్దరూ దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు బిడ్డలకు కూడా ఆటోమేటిక్గా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఇప్పుడు కుటుంబానికి యజమానుడు అనేవాడు, భర్త అనేవాడు భయం కలిగి ఉండాలి అంటాడు దేవుడు. ఎవరంటే భయం కలిగి ఉండాలి? దేవుడంటే భయం కలిగి ఉండాలి. దేవుడంటే భయం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము, ఆయన ఆజ్ఞలు, కట్టడలు మనం ప్రతీది కూడా దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తాం. ఒకవేళ దేవుడంటే మనకు భయం లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనము వాక్యానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా మనము మన జీవిత ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది. దేవుడు అన్నాడు, ఒకవేళ ఆ విధంగా ప్రయాణం ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగే వాడి యొక్క జీవితము నీటి కాలు ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడు అతడి యొక్క జీవితము, అతని కుటుంబము. అలాగే అంత మాత్రమే కాదు, అతడు ఏదైతే తలపెడతాడో, ఏదైతే తను ప్రయత్నం చేస్తాడో అదంతా కూడా ఏమవుతుందంట? సఫలము అవుతుంది. అలా లేకపోతే మరేమవచ్చు కదా? దేవుని యొక్క భయము లేకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మనము ఆయన త్రోవల్లో నడవలేము, ఆయన వాక్యానుసారంగా జీవించలేము. దేవుని యొక్క భయం లేకపోతే నేను దేవుని వలన మాత్రమే జీవిస్తున్నాననే ఆలోచన, భక్తి, భయం మనకు లేకపోతే మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండలేము. దేవుని యొక్క మందిరానికి సమయానికి రావాలి, సమయానికి రాలేము. దేవుని యొక్క మందిరానికి మనం ఏ విధంగా బ్రతకాలో దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ విధంగా మనం బ్రతకలేము. దేవునికి ఇవ్వవలసిన సమయము కానీ, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని కానీ, దేవునికి ఇవ్వవలసిన ఘనతను కానీ, దేవునికి ఇవ్వవలసిన సమస్తంలో ఏదైనా సరే కూడా మనము సరిగ్గా చేయలేము. ఏదైనా సరే అది సమయమైనా అవ్వచ్చు, దేవుని నామాన్ని ఘనపరచడం విషయంలో అయినా కావచ్చు, దేవునికి కృతజ్ఞతగా ఉండవలసిన ఆ పనులు అవ్వచ్చు, దేవునికి ఇవ్వవలసిన దాంట్లో అవ్వచ్చు. ఏదైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మనం ఈ దేవుని పట్ల ఏ విధంగా భక్తి చేయాలో ఆ విధంగా భక్తి చేయలేము. ప్రభుత్వం నియమించిన నియమాలను, గవర్నమెంట్ అది రాజ్యాంగం ఇచ్చిన నియమాల పట్ల మనకు గౌరవం, భయం లేకపోతే ఏ విధంగా దాన్ని తప్పేస్తామో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా ఆ విధంగా తప్పేస్తాము. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నా ఆజ్ఞలను, కట్టడలను నా యందు భయము, భక్తి కలక లేకపోతే మీరు నా త్రోవల్లో నడవలేరు. ఒకవేళ మీరు నా త్రోవల్లో నడవకపోతే మీ జీవితము ధన్యకరమైన జీవితం అవ్వదు. అంటే ఆశీర్వాదింపబడిన జీవితంగా మీ జీవితము అవ్వలేదు. ఆశీర్వాదానికి వ్యతిరేక పదం ఏంటి మరి? శాపం కదా.
ఆశీర్వాదానికి ధన్యతకు వ్యతిరేక పదం శాపం. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఆయన త్రోవల్లో మనం నడవలేము. ఆయన మాట ప్రకారం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము. ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేర్చమో దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదం మనం ఏమైపోతాము? కోల్పోతాము అన్నాడు కదా. అతడు ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తాడో, నా ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తాడో, అతడి యొక్క జీవితము నీటి కాలువ నాటబడిన ఫలించు ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును కదా. ఈ రోజున మానవ జీవితాలను మనం గమనించినప్పుడు ఎంతమంది వారి యొక్క చేతి పని లేదా వారి యొక్క తలపెడుతున్న పనులు సఫలమవుతున్నాయి? ఎంతమంది యొక్క జీవితము ధన్యకరంగా ఉంది? నీవు ధన్యుడు అయితే నీ యొక్క భార్య ధన్యకరం వస్తుంది. నీవు ధన్యుడు అయితే నీ పిల్లలు ఆ ధన్యతను పొందుకుంటారు కదా. నీ యొక్క భక్తి జీవితము, నీ యొక్క దేవుని పట్ల చూపించే ఆ ప్రేమ దేని మీద ఆధారపడి ఉందంటే నీ కుటుంబం మీద, నీ కుటుంబ ఆశీర్వాదకరానికి కారణమై ఉంది కదా. అన్నాడు కదా కింద, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఎవరు అనుభవిస్తారంట తన కష్టార్జితాన్ని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఏమవుతాడు? తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడి చేతి పని మాత్రమే సఫలమవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కదా. లోకాసు వార్త 1:6 మనం చూసినప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళిద్దరు కూర్చిన దేవుడిచ్చిన మాట ఏంటంటే, దేవుని దృష్టిలో వీరిద్దరూ న్యాయవంతులు, నిందకు చోటివ్వకుండా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము, న్యాయ నిర్ణయాలన్నిటి ప్రకారము నడుచుకునేవారే. లోకాసు వార్త 1:6 ఆ మాట మనకి కనిపిస్తున్నది. ఇద్దరిని గూర్చి అక్కడ దేవుడి యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళిద్దరిని గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, వాళ్ళిద్దరూ కూడా న్యాయవంతులు, నిందకు చోటివ్వకుండా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము, న్యాయ నిర్ణయాలన్నిటి ప్రకారము నడుచుకునేవారు. సో ఏ వ్యక్తి నీతిమంతుడని చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించేవాడు నీతిమంతుడు. దేవుని యొక్క సన్నిధిలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి నీతిమంతుడు. ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యకరం. ఏ వ్యక్తి అయితే దేవుడు చెప్తున్న మాట ప్రకారం జీవిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితము ధన్యకరమని, ఆ వ్యక్తి నీతిమంతుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అలా నీతిమంతుడు, అలాంటి ధన్యకరమైన వ్యక్తి యొక్క జీవితము, తన యొక్క కష్టార్జితం ఏమవుతుందంట? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు కదా. ఎంతమంది వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారు? ఎంతమంది వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవించగలరు? లోకంలో మనం చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందు అనేక మంది వారి కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో మన ముందు కనిపిస్తూ ఉంటారు. కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, లక్షల రూపాయల ఆస్తి ఉంటుంది, కానీ వారి ఆ కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆ స్థితిలో ఉన్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందట్లేదు కదా. ప్రపంచ కోటేశ్వరులో 4వ వాడు, భారతదేశ కోటేశ్వరుడు, కానీ తన కొడుకును బట్టి ప్రతి దినము కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. తన డబ్బు తనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, తనకున్న పలుకుబడి తనకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. తన కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో భయంతో బతుకుతున్నాడు కదా. ఏం తినాలన్నా భయమే. ఎందుకంటే ఆ తినే ఫుడ్లో ఏమాత్రము శరీరానికి పడకపోయినా శరీరము మారిపోతుంది ఆకృతిలో. ప్రపంచానికి అతడు గొప్పోడుగా కనిపిస్తున్నాడేమో, కానీ దేవుని యొక్క దృష్టిలో అతడు శాపగ్రస్తుడే. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము అతడు పొందట్లేదు. అతడి యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో అతడు ఉన్నాడు కదా.
చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇది తినకూడదు, ఇది తింటే నీకు పడదు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు. మరి ఏం తినాలంటే నువ్వు సప్ప గడ్డే తినాలి. మరి సంపాదించిందంతా ఎవరు పాలు? సంపాదించిందంతా ఎవడు అనుభవిస్తాడు? నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, ఆయన వాక్యానుసారంగా దేవునికి అనుకూలంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బ్రతకకపోతే నీ కష్టార్జితాన్ని నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. ఒక ఆవిడ బాధపడుతుంది, 70 సంవత్సరాల ముసలమ్మ. బాబా బతకడానికి కష్టమైపోతుందని, పెన్షన్ కూడా సరిపోవట్లేదు బ్రతకడానికి. అమ్మ పిల్లలు లేరా అంటే, ఎక్కడ మా కొడుకులు ఎవరో చూడట్లేదు. మరి నువ్వు గత కాలంలో ఏం చేసావంటే, నేను 30 సంవత్సరాలు గల్ఫ్ దేశాల్లో పనిచేశాను అన్నది. మరి 30 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన ఏమైందంటే, ఏమైందమ్మ? పాడు చేస్తారు కదా. 30 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, పిల్లలు సంపాదనని దేవుణ్ణి మర్చిపోయి దేవుడికి ఇవ్వాల్సిన ప్రతి దాన్ని నువ్వు దొంగిలించి, సమయాన్ని దొంగిలించావు, ఆరోగ్యాన్ని దొంగిలించావు, బలాన్ని దొంగిలించావు. దేవునికి ఇవ్వాల్సిన ప్రతి సంపదను నువ్వు దొంగిలించి ఈ రోజున ఆ పిల్లలు నీకు చూడలేని పరిస్థితి కదా. ఆ పిల్లలు అని వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నీ రెక్కంతా, నీ డొక్కంతా, నీ శ్రమంతా వారి కోసం కష్టపడ్డావు. దేవుణ్ణి పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సిన ప్రతిదాన్ని నువ్వు దొంగిలించి దేవునికి ఎప్పుడూ మహింపరచలేదు. అందుకే ఈ రోజున నీ బ్రతుకు జీవించడానికే కష్టమైపోయింది కాదంటారా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నువ్వు సంపాదించినప్పుడు, నువ్వు అన్నీ బాగున్నప్పుడు, దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు సరిగ్గా ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తే, ఒక రోజున నీ కొడుకులు కూడా నిన్ను చూడరు కదా. ఈ రోజున లోకం ఎట్లా ఉందో చూడండి కదా. వాళ్ళు తినక వాళ్ళు కష్టపడి రాత్రింబగళ్ళు 24 గంటల సమయం ఉంటే 20 గంటలు ఆ కుటుంబం కోసం కష్టపడితే ఈ రోజున రేపున్న రోజున హాస్పిటల్ పడితే చచ్చిపోతే కూడా ఆఖరి చూపు కూడా చూడకుండా ఉన్న కూతుర్లు, కొడుకులు ఈ రోజున సమాజంలో కనిపిస్తున్నారు. కేవలం వాళ్ళ ఆస్తులు పంచుకోవడం కోసమే వస్తున్నారు. చచ్చిపోయిన ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఎవడో చేత చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత 1 నెలకు 2 నెలలకు వచ్చి ఆస్తులు పంచుకోవడానికి వస్తున్నారు. ఈరోజు సమాజము ఆ విధంగా ఉంది. గల కారణం ఏంటంటే, నీవు భయము కలిగి, భక్తి కలిగి దేవుని ఎడల జీవించలేదు. అలా జీవించలేకపోవడాన్ని బట్టి నీ పిల్లలకి ఆ భయము, ఆ భక్తి, ఆ కృతజ్ఞత, ఆ గౌరవము నీ పట్ల ఉండట్లేదు కదా. ఎంతోమంది అన్ని కోట్లు సంపాదించి, అన్ని లక్షలు సంపాదించి కూడబెట్టి వాళ్ళ జీవితాలని బాగు చేసి వాళ్ళకి ఒక స్టేటస్ ఇచ్చి వాళ్ళకి ఒక ఉన్నతమైన చదువులు ఇస్తే, ఆ పిల్లలు కడచూపు చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహం చూపు చూసుకోవడానికి కూడా రాని పిల్లలు ఈ రోజున సమాజంలో జీవిస్తున్నారు. గల కారణం ఏంటంటే, నీవే కారణం. ఎందుకంటే నీవు దేవుడికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వలేదు. ఎంతసేపు లోకము, సంపాదన, ఎంతసేపు నా కుటుంబము, నా పిల్లలు, వాళ్ళ కోసం ఏం సంపాదిద్దామా, వాళ్ళ కోసం ఏమి సాధిద్దామా, ఈ ప్రయత్నమే తప్ప దేవుడంటే నీవెప్పుడు కూడా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ, ఆయనకి ఇవ్వాల్సిన దేనిని కూడా నువ్వు సరిగ్గా ఇవ్వలేదు. నువ్వు మంచాన పడిపోయినప్పుడు, నువ్వు ముసలిదానగా ఉన్నప్పుడు, నువ్వు ముసలోడుగా ఉన్నప్పుడు, అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను పనికి వెళ్ళిపోయాను, దేవుని యొక్క సన్నిధికి సరిగ్గా వెళ్ళలేదు, నేను సంపాదించినప్పుడు వేలు సంపాదిస్తున్నప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలో ఒక 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కునేవాడికి వేసినట్టు వేసి వెళ్ళిపోయాను. కానీ ఈ రోజున నా దగ్గర రూపాయి చిల్లు కావలేదు, నా చేతుల్లో బలం లేదు, శక్తి లేదు. బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు నేను దేవుడు అంటే చులకనగా చూశాను, లెక్కలేనితనంగా చూశాను. ఎందుకు చూసావంటే, నీకు దేవుడు అంటే భయం లేదు. నేను దేవుని వల్ల మాత్రమే బ్రతుకుతున్నానే స్పృహ మానవుడికి లేదు కదా. నేను దినము గోడపల్లిలో చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చి స్థలం ఇచ్చిన ఒక ముసలం వచ్చింది. 70 సంవత్సరాలు దాటే ఉంటాయి ఆవిడికి పిల్లలు లేరు, ఆస్తి అయితే ఉంది,
4-5 ఎకరాలు ఉందంట ఆవిడికి. చర్చికి 2 సెంట్లు స్థలం కట్టుకోమని ఇచ్చింది, రేక్ షెడ్ రాయలేదు. ఆవిడ ఎప్పుడు బాధపడదు, ప్రార్థన చేయమంటుంది. ఆ పాస్టర్ గారు, బాబా రాయట్లేదు, రాయట్లేదు, రాస్తే చర్చ్ కడదాం అనుకుంటుంటే ఈవిడేమి రాయట్లేదని ఎప్పుడు బాధపడుతుంది. సరిగ్గా ఆ ముసలాం వచ్చింది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వచ్చింది. ప్రార్థన చేస్తాం కానీ నువ్వు చర్చికి స్థలం ఇస్తానని నువ్వు రాయకుండా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాయిదా వేస్తున్నావు అంటే అంటుంది, నేను ఒకటి అనుకున్నాను, అది జరిగితే ఇస్తానంట. నువ్వు దేవుడితో వ్యాపారం చేస్తున్నావు ఏంటి? నువ్వు బ్రతుకున్నావు అంటే ఈ రోజున అది దేవుడి వల్ల మర్చిపోతున్నావు. నువ్వు దేవుడితో వ్యాపారం చేస్తున్నావు నువ్వు అన్నాను. పిల్లలు లేరు, ఎవరో లేరు, రేపు అన్న రోజు మంచాన పడితే చూసేవాడే లేడు. ఆ కుటుంబస్తులు, ఆ బంధువులు అన్నవాళ్ళు ఆస్తుల కోసం వస్తారు తప్ప ఆవిడని చూడడానికి ఎవడో రాడు. కానీ దేవుడు అన్ని చేస్తుంటే కనీసము దేవుడు అంటే భయము లేకుండా ఆమె జీవిస్తుంది కదా. చాలామంది దేవుడితో వ్యాపారం చేస్తూ ఉంటాడు కదా. దేవుడికి నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తాను, ఇది చేస్తే ఇది చేస్తాను కదా. నువ్వు బ్రతికున్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, ఈరోజు ఒక అడుగు వేస్తున్నావంటే అది దేవుని యొక్క కృపని మర్చిపోతే ఎట్లాగా కదా. ఈ రోజున ఆరోగ్యం ఉందని నేను 6 రోజులు పని చేస్తాను, ఆ 6 రోజులు సంపాదన సరిపోదని 7వ రోజు కూడా నువ్వు సంపాదించడానికి వెళ్ళిపోతున్నావే. ఈ రోజున నీకు చిన్న ఒక టెంపరేచర్ ఒక పాయింట్ పెరిగితే నువ్వు శరీరం నీకు సహకరించలేదే. అలాంటిది నీకు 6 రోజులు నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, 7వ రోజు కూడా నీకు సంపాదించేయాలన్నా ఆశ కదా, ఆలోచన కదా. నువ్వు అంత చేసి దేవుని ఎడల నువ్వు ఎట్లా జీవిస్తే ఎట్లా అన్ని కృతజ్ఞత కలిగి ఉంటున్నావు. చాలాసార్లు దేవుని ఎర్రోడ్ చేయాలని, దేవుని చెవిలో ఏదో పూలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ఓరే ఎర్రోడా అంటాడు దేవుడు మనల్ని కదా. కాబట్టి మానవుడి యొక్క ఆలోచనలో నేను నా యొక్క జీవితము దేవుడు లేకపోతే ఏమీ లేదు అనే స్పృహ ఎవరిలో అయితే ఉంటుందో వాడిలో దేవుని యొక్క భయము వస్తుంది కదా. దేవుని యొక్క భయం వస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక భాగం మనకు కనిపిస్తున్నది. 65వ అధ్యాయము 21 నుంచి చదవండి ఒకసారి. ప్రజలు ఇండ్లను కట్టి వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలను నాటించి వాటి పండ్లను తింటారు. వారు కట్టే ఇండ్లలో ఇతరులు కాపురం ఉండరు, వారు నాటించిన వాటిని ఇతరులు అనుభవింపరు. నా జనులు ఆయుష్ వృక్షాయుష్ అంతగా అవును, నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకునే దానిని ఫలములను పూర్తిగా. ఇది 128వ కీర్తన భాగానికి చాలా కదా. ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతులు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కష్టార్జితాన్ని వారి బిడలు ఏ విధంగా అనుభవిస్తున్నారన్న వాక్యాన్ని రాస్తున్నాడు ఇక్కడ కదా. వారు కట్టుకున్న ఇండ్లలో వాళ్ళు కాపురం ఉంటారని, వారు నాటిన ద్రాక్ష తోటల యొక్క ఫలాలు వారు తింటారని, వారి యొక్క ఆయుష్ వృక్షాయుష్ వలె వారికి అధికమవుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కదా. కుటుంబ యజమానుడిని బట్టి తన యొక్క కుటుంబంకి యొక్క కష్టార్జితము కానీ ఆ కుటుంబం యొక్క ఫలింపు కానీ ఆధారపడి ఉంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు. ఎప్పుడు ధన్యుడు అవుతావు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మన శ్రమను, మన కష్టాన్ని దేవుని కోసము పెట్టేవారిగా ఉండాలి. మనం దేవునికి మాత్రమే ఎక్కువ విలువ ఇవ్వాలి, మన బిడ్డలకు కాదు, మన కుటుంబానికి కాదు, ఇంకెవరికి కాదు. వాళ్ళందరూ కూడా సెకండరీ కదా. ఎందుకంటే నీకు ఎల్లకాలము నీ కోసం నిలబడేది దేవుడు మాత్రమే. పిల్లలు ఉంటారని గ్యారంటీ లేదు, కుటుంబస్తులు ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఎవ్వరు ఈ లోకంలో మనకు గ్యారంటీ లేరు, మనకు దిక్కు దేవుడే. ఆ దిక్కైన దేవుని మాత్రం మనం ఎప్పుడో చివరిగా చూస్తాము. ఆ దిక్కైన దేవుడికి మనం ఇచ్చే విలువ చాలా తక్కువ కదా. మనం ఎవరినైతే నెత్తి మీద పెట్టుకుంటామో ఆడే పెద్ద తలకే మీద పెద్ద రాయి పెడతాడు కదా. కొంతమంది ఎవరెవరో ఆస్తులు పాలవుతాయి, వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో సాధింటారు, కానీ
వాళ్ళు కనీసం వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ తినే వాళ్ళు ఉండరు కానీ ఎవడో అనుభవిస్తాడు వాళ్ళ కష్టార్జితాన్ని. ఎవడికి అలాంటి పరిస్థితి వస్తుందంటే నీతిమంతుడికి అట్లా జరగదు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి యొక్క కష్టార్జితాన్ని ఎవడూ తిండు కదా. ఎంత సంపాదించినా చిల్లి సంచులేసిన చిల్లి కావలాగా అయిపోతుంది అంటాడు కొంతమంది కదా. పరులు పాలవుతూ ఉంటుంది, లోకస్తులు పాలవుతూ ఉంటుంది. ఎందుకు అట్లా అవుతుందంటే నీవు దేవునికి ఇవ్వవలసింది అన్నీ కూడా నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుని అంటే భయం లేదు, భక్తి లేదు, ఆయన వాక్యానుసారంగా నీవు జీవించట్లేదు కదా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండెను, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఎవరు ఉంటారు ఫలించు ద్రాక్షవల్లి వలె? కుటుంబ యజమానుడు ఒక పందిర కదా. ఒక పందిరితో మనం పోల్స్తే ఒక ద్రాక్ష పాదు అది సక్రమంగా అది వర్ధిల్లాలంటే, దాని నుంచి ఫలాలు రావాలంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే పందిరి సరిగ్గా లేకుండా, లేదా ఆ పందిరి సరిగ్గా లేకుండా ఈ ద్రాక్ష తీగ అనేది సరిగ్గా పాకదు. బీరకాయ పాదు పెట్టేసి అలా వదిలేస్తే అది చచ్చిపోతుంది కదా. ఆ పాదు దానికి తగ్గట్టు పందిరి వేసి ఆ పాదుని ఆ పందిరి మీద ఎక్కిస్తే అది అల్లుకుపోతూ ఉంటుంది. దానికి కావలసిన దాని నుంచి రావాల్సిన ఫలాలు దాని నుంచి అప్పుడు సక్రమంగా వస్తాయి. సో పందిరి సరిగ్గా లేకపోతే తీగ ఎట్లా పాగుతుంది? కుటుంబ యజమానుడు సరిగ్గా లేకపోతే, భయభక్తులు కలిగి లేకపోతే ఇంకా భార్య ఎట్లాగా ఆ యొక్క మార్గంలో వెళ్తుంది? అలా లేకపోతే పిల్లలు ఎలా ఫలిస్తారు? పిల్లలు ఎట్లా వస్తారు కదా. అట్లా చెప్తున్నాడు కదా అక్కడ, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఈ రోజున పిల్లలు ఆ విధంగా ఒలీవ మొక్కల వలె ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ఒలీవ మొక్కల వల్లే పెరుగుతున్నారు? నీ భోజనపు బల్ల చుట్టూ ఎంతమంది పెరుగుతున్నారు? అట్లా ఒలీవ మొక్క అనేది చాలా శ్రేష్టమైన మొక్క. ఆ శ్రేష్టమైన మొక్కతో ఆ బిడ యొక్క జీవితాన్ని, పిల్లల యొక్క జీవితాన్ని దేవుడు పోలుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులకి దేవుడు వచ్చిన మాట ఏంటంటే, నా ఆజ్ఞలను, కట్టడలను, నా వాక్యాన్ని మీరు అనుసరించి నీ దేవుడైన యెహోవాను అద్వితీయుడిని, నేనొక్కడిని, నన్ను మీరు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మీరు నన్ను ప్రేమించి నా కట్టడలను, నా ఆజ్ఞని మీరు గైకున్నప్పుడు, ఆ విధంగా మీరు అభ్యసింపజేసి అది మీ పిల్లలకి దాన్ని ఎట్లా నేర్పించాలంట? కంఠస్థం చేయాలంట. మీ పిల్లలకి ఆ వాక్యాన్ని, ఆ యొక్క జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని నేర్పించండి. ఎప్పుడు నేర్పించమన్నాడు? బాల్యంలో నేర్పించమన్నాడు. బాల్యంలో నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు కదా. మొక్కై వంగనిది మొరానై వంగున కదా. ఇప్పుడు చిన్న బిడ్డని చూసినప్పుడు ఆ యొక్క నెలల్లో పిల్లలు తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు కదా. తల్లి ఆ చీపురు తీసుకుని ఊడుస్తుంది అనుకో, ఆ బుడ్డ దానికి ఏమీ తెలియదు కానీ అది చీపురు అట్టుకొచ్చి తొడవడం ప్రారంభిస్తుంది. లేదా తల్లి ఏదన్నా చేస్తుందంటే ఆ పిల్ల కూడా దానికి మాట్లాడటం రాదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు, కానీ తల్లి ఏం చేస్తే, తండ్రి ఏం చేస్తే వెంటనే వాళ్ళు అది చేస్తారు కదా. అందుకే దేవుడు చెప్పాడు, ఆ వయసులోనే మీరు దేవుని ఎడల భక్తిని, దేవుని ఎడల భయాన్ని, దేవుని ఎడల మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మీరు ఉంటే అది మీ పిల్లలు చూసి అది ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటే మీ పిల్లలు ఎట్లా వర్ధిల్లుతారు? ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుతారు కదా. జ్ఞానం ఇవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దానికి మూల కారణం ఏంటంటే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ఆయన త్రోవల యందు నడిచేవారే కదా. దేవుని యందు భయం ఉంది, నాకు భక్తి ఉంది, నేను మందిరానికి వస్తున్నాను కదంటే సరిపోదు. ఆయన వాక్యాన్ని నువ్వు చేసేవాడుగా, నీ క్రియల్లో చూపించేవాడుగా, నీవు దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా సమయం ఇవ్వాలో, ఏ విధంగా దేవుని ఆరాధించాలో, నీవు దేవునికి తప్ప నీవెవ్వరికి
ఏ విషయంలో కూడా ప్రథమ స్థానం ఇవ్వడానికి, అది ఏదైనా సరే నీ ధనములో కూడా మనము దేవునికి ఎప్పుడో చివరిస్తాం. అన్నిటిలోనూ, సమయంలోనూ, దేవుణ్ణి స్తుతించడం విషయంలోనూ, ఆరాధించడం విషయంలోనూ, దేవునికి ఇవ్వడం విషయంలోనూ అన్నీ కూడా మిగిలిపోయి మనకి ఏదో అడుక్కునేవాడికి ఇచ్చినట్టే. ఏదైనా దేవునికి ఏది ఇచ్చినా కూడా అది శాస్త్రంగా ఉండాలి. సమయమైన, ఆరాధనైనా, నీ యొక్క ప్రతిదీ దాంట్లో కూడా కదా. నువ్వు అలా చేయకుండా నువ్వు భక్తి కలిగి ఉన్నావు, నువ్వు భయం కలిగి ఉన్నావు అని చెప్తే అదంతా వృధా తప్ప అది నిజము కాదు. దాని నుండి ప్రతిఫలం ఏమీ నీకు రాదు కదా. ఈ రోజున బిడలు ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడాన్ని బట్టి కదా. సిటీస్లో మనం చూసినప్పుడు, టౌన్స్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎంత భార్యాభర్త ఎంత ఉద్యోగాలు చేసుకుంటున్నా, వాళ్ళకి సమయం లేకుండా, తీరిక లేకుండా వాళ్ళు కష్టపడుతున్నా సరే, వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా. మందిరానికి వెళ్ళాలి, నైట్ అని చూడరు, దూరం అని చూడరు, కష్టం అనుకోరు, ఎండ అనుకోరు, వాన అనుకోరు, దేవుని యొక్క మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు ఒక్కరే వెళ్తారా, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళు దేవుని యొక్క మందిరంలో ఎలా కష్టపడాలి అలా కష్టపడతారు, ఎలా ఇవ్వాలి అలా ఇస్తారు. ప్రతి దాంట్లోనూ దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో అలా వాళ్ళ యొక్క జీవితం ద్వారా చూపిస్తారు. కనుక వాళ్ళ పిల్లల యొక్క జీవితాలు ఒలేవ మొక్కల వలె ప్రకాశిస్తున్నాయి. అందుకే వాళ్ళ చదువుల్లో రాణిస్తున్నారు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అన్నిటిలో రాణించడానికి ప్రధానమైన మూల కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవుని యందు కలిగిన భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి కదా. పల్లెటూరులో అటువంటి పరిస్థితి లేదు. భర్త గల్ఫ్ వెళ్ళటం, భార్య గల్ఫ్ వెళ్ళటం, పిల్లల ఇష్టానుసారంగా మేము ఎంత కష్టపడతాం, మీరు చదువుకోండి అంటే వీడికి చదువు ఉండదు, సంజ్ఞ ఉండదు, వీడికి బండి కావాలి, వీడికి ఫోన్ కావాలి కదా. ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారంటే తల్లిదండ్రులు భయభక్తులుగా లేరు, వాళ్ళు మాదిరికరమైన జీవితాన్ని పిల్లలకు చూపించలేదు. ఇంకా చూపించినప్పుడు పిల్లలు ఎట్లా ఒలేవ మొక్కల వలె ఆశీర్వదింపబడతారు, ఎలా ఒలేవ మొక్కల వలె పెరుగుతారు కదా. కనుక దేవుని యొక్క వాక్యము చాలా జ్ఞానము కలిగిన వాక్యంతో దేవునితో మాట్లాడుతున్నాడు కదా. నీ జీవిత కాలం అంతయు యెహోవా యందు భయభక్తులు గల వాడు ఎలాగో ఆశీర్వదింపబడతాడు. పైన చెప్పాడు కదా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె వర్ధిల్లుతుంది. నీ యొక్క సంపాదన, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు. నీ పిల్లలు చదువుల్లోనూ అన్నిటిలోనూ రాణించి ఒలేవ మొక్కల వలె మీరు ఏం చేస్తారు, ఫలిస్తారు. ఒలీవ మొక్కల వలె వాళ్ళ యొక్క జీవితం ఏమవుతుంది, పెరుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఎలాగో ఆశీర్వదింపబడతాడు. సియోన్లో నుండి యెహోవా ఏం చేస్తాడు, సియోన్లో నుండి కదా, సియోన్లో నుండి దేవుడిని ఆశీర్వదిస్తాడు. మందిరానికి ఎందుకు రావాలి, దేవుని యొక్క సంఘానికి ఎందుకు రావాలనుకుంటాం? దేవుని యొక్క మందిరము నీ యొక్క జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని యొక్క సమీపము, దేవుని యొక్క సన్నిధి నీవు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నేర్పిస్తుంది కదా. దేవుని యొక్క సన్నిధిలో నుండే నీకు ఆశీర్వాదం ఉంది కదా. సియోన్లో నుండి తప్ప నీకు వేరే విధంగా ఆశీర్వాదం వస్తుందంటే రాదు. నువ్వు బయట ఎక్కడికి పరిగెట్టినా నీకు ఆశీర్వాదం రాదు. కానీ నీ స్థానిక సంఘము నీ సియోన్లో నుండి మాత్రమే కదా. సియోను దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తుంది కదా. సియోను దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము మనకి దేవుని యొక్క మందిరంలో నుంచి వస్తుంది. నీ పిల్లల నీవు చూచితువు, ఇశ్రాయేలు మీద సమాధానము కాక. నీ పిల్లల్ని నీవు ఎక్కడ చూస్తావు, ఈ లోకంలో చూడకపోవచ్చు, కానీ నిత్య రాజ్యంలో మరణం లేని ఆ యొక్క లోకంలో నీ పిల్లల తరాన్ని చూడాలంటే నీవు భయభక్తులు కలిగి ఉండాలి కదా. నీవు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవించి నీకు ఎలా వీలుంటే అలా భక్తి చేసి నీవు నీ జీవితాన్ని ముగిస్తే నీ యొక్క తరాన్ని ఎట్లా చూడగలుగుతావు? నీవే దేవుని యొక్క రాజ్యంలో ఉండవు, నీ తరం ఎట్లా ఉంటుంది అప్పుడు కదా. కాబట్టి మన పిల్లల యొక్క జీవితాలు ఆశీర్వదింపబడాలన్నా అది మన భక్తి జీవితాన్ని బట్టే ఉంటుంది కదా. ఇక్కడ ఇంకో బాట ఉంది కదా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండెను కదా. యెహోవా యందు ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటాడో తన భార్య
తన భర్తకి సహకారురాలుగా ఉంటుంది. తను కట్నాలు కానుకలు తీసుకురాకపోవచ్చు, కానీ నీవు సంపాదించిన సంపాదన ఆమె అర్థం చేసుకుని దాని ప్రకారం ఖర్చు చేస్తుంది. ఎవరు ఖర్చు చేయగలరు అలాగా? ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి యొక్క జీవితము కదా. ఇలా అనేకమైన లోతు మర్మాలు ఈ యొక్క వాక్యంలో దేవుడు భద్రపరిచాడు. ప్రార్థన చేసుకుందాం, తరల వంచండి. పరిశుద్ధుడు నమ్మకమైన దేవా, 128వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా, నీ వాక్యము, నీ మాటలు రెండంచుల ఖడ్గం వంటివి ప్రభువా. దేవా, నీ యందు భయం కలిగి లేకపోతే, నీ యందు భక్తిని మేము చూపించకపోతే ప్రభువా, మా జీవితాలు ఆశీర్వదింపబడవని ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడవయ్యా. దేవా, నీ ఎడల ఎట్లా భయం కలిగి ఉండాలి, ఎట్లా భక్తి కలిగి ఉండాలి, ఎట్లా జీవించాలి, నీకు ఎట్లా సమయాన్ని ఇవ్వండి, నేను ఎట్లా గణపరచాలి, నేను ఎట్లా ఆరాధించాలి ప్రభువా, అది మేము చేసినప్పుడు ప్రభువా, నీ యందు భయం కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు ప్రభువా, దేవా, మా కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతుంది ప్రభువా. అటువంటి పరిస్థితి మా కుటుంబాలకి, మా సంఘాలకి, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, అంతమందికి నువ్వు కలుగజేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.